హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, వాటర్ ప్రూఫ్కి సంబంధించి ఒక వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి చాలామంది చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. చాలా రకాలుగా అంటే తప్పు కాదు, కానీ ఆ వాటర్ ప్రూఫ్కి ఏ కెమికల్ వాడారు, దాన్ని ఎట్లా చేశారు, దానికి ఎంత మనీ ఖర్చు అయింది, ఏ ఏరియాలో చేశారు, దాని ఒక డీటెయిల్స్ చెప్పమని నాకు చాలామంది కామెంట్లో పెడుతున్నారు. కామెంట్లు పెట్టినందుకు అందుకని నేను ఈ వీడియో చేయడానికి కారణం, ఇది ముఖ్య కారణము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఒకటే, ఈ రీల్ అని నేను చేసింది వాటర్ ఒక రీల్ చేసినే అది అప్లోడ్ చేసిన, ఏదో వస్తుందో కాదు. ఎక్కడ చేశానంటే, మేము ప్రస్తుతానికి అయితే మేము ఎల్బీ నగర్లో ఉంటాము. నేను నాదర్గుల్లో చేశాను వాటర్ ప్రూఫ్. చేసినందుకు నేను చేసిన వాటర్ ప్రూఫ్ కెమికల్ పదే అడుగుతున్నారు. కెమికల్ మీరు వాడిన కెమికల్ పేరేంటి, ఎన్ని కెమికల్, ఏ కెమికల్ వాడారు, దాని అడ్రస్ ఏంటి, దాని నేమ్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా ఒకటే, నేనైతే ఉన్నాయి 2-3 కెమికల్ ఉన్నాయి. ఫస్ట్ కెమికల్ పేరు డాక్టర్ ఫిక్స్డ్ అని ఒక కెమికల్ ఉంటుంది. అది ఏదో చిన్న వాటికి, చిన్న లీకేజ్కి వాటికి వాడుతూ ఉంటారు. నేను వాడిన కెమికల్ ఏంటంటే అల్ట్రాట్రాక్ ఎదర్ ఫ్రో అనే కెమికల్ నేను వాడానండి. అది పెద్ద లీకేజ్కి, ఎంత పెద్ద లీకేజ్ అయినా దాన్ని వాడవచ్చు. దాన్ని వాడే విధానం ఏంటంటే, మన నీళ్ళల్లో సిమెంట్లో అది కలుపుకోవాలి. ఆ కెమికల్ పేరు నేను కింద నేమ్ కూడా ఇస్తానండి, మీకు ఇస్తాను. దాని గురించి పెద్ద డీటెయిల్స్ చాలా బాగుంటుందండి. నేను చేసిన చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇంతవరకు ఆ బిల్డింగ్ లీకేజ్ కాలేదు. మీరు కూడా దాన్ని వాడి చూడండి, అది ఆ కెమికల్ చాలా బాగుంటుంది. ఒక అన్న వచ్చి కామెంట్ పెట్టాడు, ఏ ఏరియాలో మీరు చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు వస్తుంది అని కామెంట్ పెట్టాడు. దానికి కామెంట్ పెట్టేటప్పుడు ఎంత ఖర్చు వస్తుంది, దానికి ఏ ఏరియాలో చేస్తారని అడుగుతున్నప్పుడు, నేను హైదరాబాద్ చేస్తుంటానండి, ఎల్బీ నగర్లో. ఈ చుట్టుపక్కల హైదరాబాద్ ఎక్కడైనా చేస్తుంటాను. నేను వాస్తవంగా నేను బిల్డింగ్లు కడుతూ ఉంటాను, అన్ని పనులు చేపిస్తాను. దాన్ని బట్టి మీకు ఎంత ఖర్చు అయితే నేను చెప్తాను. పెద్ద ఖర్చు ఏముంటుందండి, అది భయపడాల్సిన అవసరం ఏం లేదు. 20,000లో దానికి కంప్లీట్ ఖర్చు అయిపోతుంది. దాన్ని మొత్తం పైనంతా 20,000లో మంచిగా సింపుల్గా ఖర్చు అవుతుంది. వేరే వాళ్ళు చేస్తారు కానీ, రకరకాలుగా చేస్తారు కానీ, సింపుల్ ఖర్చు అయితే ఒక్క డబ్బా 5 లీటర్ల డబ్బా ఉంటే చాలండి. ఒక బిల్డింగ్కి 150 గజాల్లో ఒక బిల్డింగ్ ఫ్లోరింగ్ చేయాలంటే ఒక 5 లీటర్లు ఉంటే సరిపోతుంది. అది ఆ కెమికల్ మేస్త్రి ఖర్చు మొత్తం కలిపి మీకు మొత్తం ఒక 20,000 అయిపోతుంది. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాన్ని చేస్తే మంచి రిజల్ట్ నాకు వచ్చింది. చాలామంది కామెంట్లలో రకరకాలుగా అడుగుతున్నారు, ఎక్కడ చేశారు, మీ ఏరియాలో చేస్తున్నారు, ఎటు వస్తుంది, ఎప్పుడు మీతో మాట్లాడేటట్ట, ఎట్లా కాంటాక్ట్ అవ్వాలని చాలామంది అంటున్నారు. నా నెంబర్ దాంట్లో అవసరమైతే నా నెంబర్ మెన్షన్ చేస్తాను, మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉంటే, ఇంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ఎవరెవరు చూస్తున్నారో నేను అన్ని సివిల్ వర్క్ సంబంధించే పెడతాను. సివిల్ వర్క్ సంబంధించే ఉంటాయి, అన్ని మేస్త్రి పనికి సంబంధించే ఉంటాయి. ఎవరైనా డౌట్ ఉంటే చెప్పవచ్చు, నాకు తెలియదు కూడా ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. నా మెసేజ్ మీకు కూడా రిప్లై ఇస్తాను. మీకు తెలిసిందంటే చెప్పండి, నాకు తెలిసి నేను పెడతా ఉంటాను. నాకు చాలా వరకు సివిల్ వర్క్లో మొత్తం నేను చేపిస్తూ ఉంటాను కాబట్టి నాకు కొద్దిగా అవగాహన ఉంది. చాలా వరకు నాకు తెలుసు మేస్త్రి పని గురించి, నేను చేపిస్తూ ఉంటాను కాబట్టి నాకు అవగాహన ఉంది. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కామెంట్ చేయండి. నాకు ఎంతగా మీరు సపోర్ట్ చేయమని ఎంతగానో బతిమాలుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరమైంది. నేనేం పెద్ద యూట్యూబర్ కాదు, కానీ కొద్దిగా మీరు చేసిన సపోర్ట్ వల్ల నా వీడియోకి అనేకరికి రిఫర్ చేయబడుతుంది. ఈ వీడియో చూస్తాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్.